హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దిస్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఇన్ని రోజులు షార్ట్స్ చేస్తూ ఉన్నాను. షార్ట్స్ అంతా చాలా ఈజీ పీజీ నాకు అనిపించేది. ఫుల్ లెంత్ వీడియో కొంచెం టెన్షన్గా ఉంది. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే హాయ్, నేను హర్షిని, నేను వైజాగ్లో ఉంటాను. రీసెంట్గా నేను బెంగళూరు ట్రావెల్ చేశాను. నా ట్రావెల్ జర్నీ ఎక్స్పీరియన్స్, నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాను అనేది ఈ వీడియోస్. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ 2020 ఫెబ్లో ఎక్కానమాట. గోవా వెళ్ళాను నా కజిన్స్ అండ్ నా ఫ్రెండ్స్తో. అప్పుడు వాళ్ళే చేశారని నేను బ్యాక్ ఎండ్లో నించొని జస్ట్ చిల్ అయ్యేదాన్ని. ఈరోజు అన్ని పనులు నేనే చేసుకున్నా. బోర్డింగ్, ఫ్లయింగ్, నా సీట్ ఎక్కడ అన్నీ చెక్ చేసుకోవటం అన్నీ. ఓకే, నేను కూడా పెద్దదాన్ని అయ్యాను, నా థింగ్స్ ఇప్పుడు నేనే చేసుకోవాలి అని చెప్పి కొంచెం కాన్షియస్నెస్ వచ్చిందనమాట. ఇట్స్ నాట్ అ హార్డ్ థింగ్ గైస్. మీరు మీ బ్రెయిన్లో ఎక్కువ ఆలోచించేస్తారు అంతే. పొజిషన్, ఆ సిచ్యువేషన్ వచ్చేస్తే మనమే అన్ని ఫేస్ చేసేయగలుగుతాము. మనం ఈ ముచ్చట్లన్నీ చెప్పుకునేసరికి నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాను అనమాట. నా లగేజ్ కూడా నాతో వచ్చేసింది. లగేజ్ యాక్చువల్లీ నేను చెక్-ఇన్కి ఇవ్వలేదు. ఆ స్టోరీ అంతా తెలియాలంటే మీరు కింద షార్ట్ చూడాల్సిందే. కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అరైవల్లో మనం పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముండదు, జస్ట్ నార్మల్ బేసిక్ ఎయిర్పోర్ట్ లా ఉంది. వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ర్యాండమ్గా నడుచుకుని వచ్చేసాను. ఊబర్ బ్లాక్, ఊబర్ గో చాలా డిఫరెంట్ ఉంటాయి అంట. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూడటం. బ్లాక్ అంటే చాలా సూపర్ ఎక్స్పెన్సివ్ కార్స్ అన్నీ వస్తాయంట. గో నార్మల్ బేసిక్గా వస్తాయంట. నేను అవన్నీ ఫిగర్ అవుట్ చేసుకుని వెళ్ళేసరికి చాలా నడిచేసాను అనమాట. ఓకే అమ్మాయ, క్యాబ్ ఎక్కేసాను, కూర్చుందాం హాయిగా అనుకుంటే ఈ డ్రైవర్ ఏమొచ్చి ప్రతి ఒక్క గుంటలో దింపుతూనే ఉన్నాడు. బట్ సమ్హౌ ఐఎమ్ అ బ్రేవ్ గర్ల్, ఐ కెన్ డూ దిస్ అని చెప్పి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాను నా కజిన్ ఇంటికి. ఓకే, హియర్ కమ్స్ ద హోమ్ టూర్. నా కజిన్ పర్మిషన్ తీసుకొని మరి హోమ్ టూర్ చేశాను అనమాట. వాడైతే రూమ్ చాలా నీట్గా ఉంచుకున్నాడు. ఇది 1 BHK హాల్, ఒక బెడ్రూమ్, ఒక మినీ బాల్కనీ అండ్ ఒక మినీ కిచెన్. నేను వంటలు కూడా చేశాను, కానీ ఇది షూట్ చేసే ఛాన్స్ రాలేదు నాకు. తనకి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి కోజీ రూమ్ ఉంటే వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని తీసుకున్నాడు. మేము 2 days ఫుల్ చిల్ అయ్యామన్నమాట. నేను వెళ్ళిన రోజు నుంచి చలి అయితే చంపేస్తుంది. ద కోల్డెస్ట్ డేస్ ఎవర్ అంట బెంగళూరులో రికార్డ్ అయింది. ఎప్పుడో మార్నింగ్ 7 o'clock ఎక్కితే ఇంటికి వెళ్ళేసరికి 11-11:30 అయిపోయింది. సో బేసిక్ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కి వెళ్ళాము. ద మోస్ట్ హైప్ మేఘ్నాస్ బిర్యానీ తినడానికి వెళ్ళాము. ఈ బెంగళూరు ట్రాఫిక్ గురించి ఎప్పుడు చెప్తే వింటాను తప్ప లైవ్ లో ఫస్ట్ టైం ఇదే ఎక్స్పీరియన్స్ చేయటం చాలా డిఫరెంట్ గా. నా ఆనెస్ట్ రియాక్షన్ నేను చెప్తాను. స్టార్టర్స్ అయితే చాలా యావరేజ్. బిర్యానీ అయితే మన వైజాగ్ లో బాంబే రెస్టారెంట్ లో మీరు ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా? యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటది. ఓవర్ హైప్డ్ ఏం కాదు, నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఫుడ్ తినేసి ఫీనిక్స్ మాల్ కి వెళ్ళిపోయాము. నేను వెళ్ళింది డిసెంబర్ స్టార్ట్ లో కాబట్టి ఫుల్ క్రిస్మస్ డెకరేషన్ అంతా చేశారు. నాకు తెలిసి ఈ క్రిస్మస్ ట్రీని మీరు చాలా రీల్స్ లో చూసుంటారు, ఎందుకంటే ఫుల్ ట్రెండింగ్ అయింది అప్పుడు. వైజాగ్ లో మనకి ఇంత పెద్ద మాల్స్ లేవు కాబట్టి ఆ మాల్ చూసి నేను ఆస్ట్రక్ అయిపోయాను. ఐ లవ్ మాల్. అంత పెద్ద సైజ్ చూసి ఎక్సైట్ అయ్యాను, కానీ లోపల బ్రాండ్స్ అన్ని వైజాగ్ లో ఉన్నవే. అది పెద్ద ఎక్సైట్ చేయలేదు నన్ను. వెళ్ళి అక్కడ డోనట్స్ తిన్నాము. మ్యాడ్ ఓవర్ డోనట్స్ అని, ఎప్పుడు తినలేదు, చాలా యావరేజ్ గా ఉన్నాయి. క్రిస్పీ క్రీమ్ ని ఏది బీట్ అవుట్ చేయలేదు. ఫుడ్ కోర్ట్ లో డోనట్స్ తినుకుంటూ కొంచెం ముచ్చట్లు పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఎందుకంటే మాకు నైట్ బస్సు ఉంది కోయంబత్తూర్. నా డ్రీమ్ ప్లేస్ ఈషా యోగా సెంటర్కి వెళ్ళాను. ఆ ఫుల్ వీడియో కూడా షూట్ చేశాను. మీరు అవేం మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. లైవ్ అప్డేట్స్ అక్కడే ఇస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.